Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మీకు మొదటి ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ అలొకేట్ అయిందా? తెలంగాణ విద్యార్థులందరూ డౌన్లోడ్ చేసుకున్నారా? అయితే కొంతమంది డౌన్లోడ్ చేసుకోలేదు. వాళ్ళ కోసం అయితే చెప్పబోతున్నానండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. తర్వాత అసలు అలాట్మెంట్ లిస్ట్ కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం TSMED అడ్మిషన్ అని క్లిక్ చేస్తే కనుక మొదటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ అని ఉంది కదా, వెబ్ అలాట్మెంట్స్ అనేది క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నీట్ రోల్ నెంబర్ ఇవ్వాలి, నీట్ ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ అని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 12,000 రూపాయలు ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఎవరెవరికి వచ్చింది అప్పుడు చూద్దాం. సో ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అండి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా లేట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో, బట్ రిలీజ్ చేశారు. సో MBBS ఎవరెవరికి కరీంనగర్ కోటాలో అలాట్ అయిందో చూద్దాం. నేను కాలేజ్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది కదా, దీనికి సంబంధించి MBBS సీట్లు ఎవరికైతే అలొకేట్ అయినాయో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. ర్యాంకు, రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, క్యాస్ట్, వాళ్ళు జెండర్, వాళ్ళు మైనారిటీ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, INCCయా, స్పెషల్ కేటగిరీయా, సో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకొక కాలేజ్ చూద్దాం. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది కదా, సో అలా ప్రత్యేకంగా ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క డీటెయిల్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఆ కాలేజ్ని ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది. ఇదేమో కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించి. సో ఇది ఏ కాలేజ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, రోల్ నెంబర్స్ ఏంటి అనేది ఇలా డీటెయిల్స్ ఇస్తారు. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మనం యూనివర్సిటీ ఫీజు 12,000 రూపాయలు పే చేస్తేనే మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. విత్ ఇన్ ది టైం మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే, లాస్ట్ డేట్ కూడా చూపిస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ అయిపోద్దండి. ఓకేనా? సెప్టెంబర్ 23 4 గంటల లోపే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అదర్వైజ్ మన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? మన పేరు పైన ఇంకా ఆ సీట్ ఉండదు. మనం లీగల్గా కోర్టులో కేసులు వేసినా ఏం వేసినా చెల్లవు. ఓకేనా? ఈ టైంలోపు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ లెటర్ అనేది మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిపోర్టింగ్ కానీ లేదంటే జాయినింగ్ కానీ అంటారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో బ్రీఫ్గా చూద్దాం. ఓకే, నేను సిమ్స్ అంటే సింగరేణి కాలేజ్ ఉంది కదా మనకి మెడికల్ కాలేజ్, ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, అంటే మీరు దగ్గర పెట్టుకుంటారని. సో మనకి అడ్మిషన్ టైంలో ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్లో ఆర్డర్ కావాలండి, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కంపల్సరీ. నీట్ హాల్ టికెట్, ర్యాంక్, రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ఎట్ ది సెంటర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ పాస్ సర్టిఫికేట్స్ కావాలి, మార్క్స్ సర్టిఫికేట్స్ కావాలి. ఓకేనా? స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి. మనకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ అండ్ కాంటాక్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాలి, రెసిడెంట్ సర్టిఫికేట్స్ కావాలి, EWS అయితే EWS, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, గ్యాప్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఏమైనా గ్యాప్స్ వస్తే ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా తీసుకోవాలండి. సో ఎందుకు బ్రీఫ్గా చెప్తున్నానంటే ఈలోపు ఆల్రెడీ చెప్పాను మన ఛానల్లో, మళ్ళీ చూపిస్తున్నాను. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ముందే దగ్గర పెట్టుకోండి. ఓకేనా? 23 సెప్టెంబర్ 4 గంటల లోపు అయితే మీరు ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీరు మిస్ అయిపోయినట్టే. ఓకే, ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.